సిద్దిపేట రూరల్ మండల అధ్యక్షుడైన గుర్రం అంజిరెడ్డి అధ్యక్షతన సిద్దిపేట రూరల్ మండలంలోని ఇరుకోడు గ్రామంలో మా రూరల్ మండలానికి 972 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గాలందరికీ కూడా ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషమైన విషయం. గత 10 సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏలిన కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా తీసుకోలేని పరిస్థితి మన రూరల్ మండలంలో. కానీ ఈరోజు ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి రేషన్ కార్డు మంజూరు చేయడమే కాకుండా వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలలో భాగంగా రేషన్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ గ్యాస్ సంబంధించిన సబ్సిడీ కూడా ఈ కొత్త రేషన్ కార్డు తీసుకున్న లబ్ధిదారులకు అందిస్తున్నామని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలియజేయడం, దానికి అందరం కూడా హర్షిస్తూ ఎంతో సంతోషాలతోటి ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ పాలాభిషేకం చేయడం చాలా సంతోషం కలిగిస్తున్న విషయం. ఈ సందర్భంగా మేము ఒకటి గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ రోజు కేటీఆర్ ఒక మాట మాట్లాడిండు నిండు సభలు. కేసీఆర్ మన్మడు ఏ బియ్యం అయితే తింటాడో ఆ బియ్యం గురుకుల పాఠశాలలో అందరు పిల్లలు కూడా అవే బియ్యం తింటామని చెప్పిండు. కానీ గత 10 సంవత్సరాలల్లా ఎక్కడ కూడా ఏ పాఠశాలలో కూడా సన్న బియ్యం కాదు కదా మంచి బియ్యం పెట్టిన పాపన పోలే. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రెవెన్యూ శాఖలో సన్న బియ్యాన్ని ప్రతి ఒక్క స్కూల్లో కూడా సన్న బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. మంచి సంతోషమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వం మహిళల పట్ల ఎంతో ఉదారభావం కలిగిన ప్రభుత్వం ఇది. మహిళలకు సంబంధించి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. మొన్నటికి మొన్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, నిన్నటికి నిన్న రేషన్ కార్డులు ఇచ్చింది, మహిళలకు సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చింది, మహిళా శక్తి కింద మంచి ఎలక్ట్రికల్ బస్సులతో పాటు మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈరోజు సంగారెడ్డిలో మహిళలు పెట్రోల్ బంకులు నడిపే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా మహిళలకు సహకరిస్తుంది అనేది ఆ సంగారెడ్డిలో ఉన్న మా అక్క జిల్లాలను అడిగితే వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈరోజు నిజంగా కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే వాళ్ళు అడ్డుకొని బీసీలకు 42% ఇవ్వద్దు అన్న ఒక కొరివి పెట్టి ఈరోజు బీసీల పట్ల వాళ్ళు వహిస్తున్న విధానాన్ని నిజంగా ఖండిస్తూ ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ కనుక కల్పించినట్లయితే ఖచ్చితంగా బీసీలలో ఉన్న అణగారిన వర్గాలు కూడా ముందుకొచ్చి రాజకీయంగా వాళ్ళు కూడా ఎదుగుతారు. వాళ్ళు ఎదిగితే ఎక్కడ మా అగ్రవర్ణాల వాళ్ళం మేము రాజకీయంగా దెబ్బతింటామన్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీసీ వర్గీకరణకు అడ్డుపడతా ఉంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ వర్గీకరణ కావచ్చు, స్థానిక సంస్థల్లో ఉన్న అనేక మందికి కూడా అవకాశం కల్పించాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ సందర్భంగా రేషన్ కార్డుల తరఫున మా మండలి నుంచి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా పాలిష్ చేస్తున్నారని మీ నియోజకవర్గ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా మొన్న కలెక్టరేట్లో అన్నాడు. వాస్తవానికి ఈ సందర్భంగా మీరు మంచి ప్రశ్న అడిగారు. హరీష్ రావు గారికి మేము ఒకటి సవాల్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా పంపిస్తున్నామని చెప్తున్నావో నువ్వు 7 గంటలకి మేము చర్చకు సిద్ధం. నువ్వు క్యాంప్ ఆఫీస్కి రమ్మంటావా, లేకపోతే ఫామ్ హౌస్కి రమ్మంటావా, శంషాబాద్లో నీ ఫామ్ హౌస్కి రమ్మంటావా, మీ మామ దగ్గరికి రమ్మంటావా, ఇవేవి వద్దు. ఏ ఊరు చెప్తావో చెప్పు రూరల్ మండలంలో ఆ ఊరికి పోదాం, ఆ రేషన్ షాపుకి పోదాం. ఎక్కడ దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మలిసినామో చూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధం.